నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కారంని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడూ ఒకే రకమైన కూరలు కాకుండా ఓసారి స్పెషల్గా గుత్తి వంకాయ కారంని ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా గుత్తి వంకాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ పావు కేజీ వంకాయలను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుచ్చులు లేకుండా చూసుకోండి. నేను ఇక్కడ లేతగా ఉన్న వంకాయలను తీసుకున్నాను. అలాగే మిగిలిన వాటిని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వేసిన వాటర్లోకి వేసుకోవాలి. ఇలా చేయడం వలన వంకాయ అనేది నలుపు రాకుండా ఉంటుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగాల్సిన పని లేదండి, జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాము. ఈలోగా అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి వంకాయలు అనేవి చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఈలోగా కారప్పొడి కోసం మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి, అలాగే 6 రెమ్మల వెల్లుల్లి, అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి వేసుకుంటున్నాను. పప్పుల పొడి వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, మీకు కావాలి అంటే వెళ్ళి చెక్ చేయండి. పుట్నాల పప్పు వేసుకోవడం వలన ఈ కారానికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు వీలైనంత కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముద్ద తీసి చూద్దాము. ఇవి కాస్త చల్లారాయి. ఇప్పుడు మనం వంకాయల్లోకి ఈ కారప్పొడిని స్టఫ్ చేసుకుందాము. మనకి వంకాయలు అనేవి చప్పగా లేకుండా చాలా రుచిగా వస్తాయి. చాలామంది పచ్చి వంకాయల్లోనే కారం స్టఫ్ చేసి ఫ్రై చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా వంకాయల్ని ఇలా ఫ్రై చేశాక కారం స్టఫ్ చేయండి. వంకాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ మనకి ఎక్కడ కూడా చప్పగా అనేది ఉండదు, చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిగిలిన వాటన్నిటిలో కారప్పొడిని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. మిగిలిన కారప్పొడిని వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి కారప్పొడి అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఆ వేడికే ఈ కారం అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా మనకి గుత్తి వంకాయ అనేది ఎంత టేస్టీగా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పప్పు, సాంబారు ఇలా సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.